హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్న సండే రోజు వ్లాగ్ అనమాట. ఇదైతే నేను ఈవినింగ్ టైం వరకు అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియో ఎండింగ్లో అయితే వ్లాగ్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే నేను ఈరోజు మధ్యాహ్నం అయితే నేను సాటర్డే రోజు వ్లాగ్ అప్లోడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, నాకైతే నిన్న కుదరలేదన్నమాట. అందుకని నేను ఈరోజు మధ్యాహ్నం అప్లోడ్ చేశాను. చూసి అయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఇది వచ్చేసి అయితే ఇంకా నిన్నటి వ్లాగ్ అని చెప్పాను కదా, ఇంకా సండే కాబట్టి కొంచెం లేటే లేసామండి. చూసారుగా టైం అయితే 9:30 అవుతుంది. అంటే 9:30కి లేవలేదు, ఆ ఉప్మా వేసాను కదా, తినబోతున్నాం అన్నట్టు. సో అది మీకు టైం చూపిస్తున్నాను. అప్పుడు తింటున్నాం 9:30కి. కొంచెం లేట్ అంటే 8 o'clock అలా లేసామండి. అంతే, ఇక అదే లేట్ అంటే ఆ టైంకే లేస్తాను నేనైతే. ఎందుకంటే ఇక వంట చేయాలి, ఇక ఆ పనులు ఈ పనులు, పిల్లలకు మళ్ళీ ఆకలి అవుతుంటుంది కదా, ఇక వాళ్ళు కూడా లేస్తూనే ఉంటారు అన్నమాట నాతో పాటే. అందుకనే సో ఇక లేచాను. ఇక బయట ఇల్లు వాకిలు అంతా చేసేసుకొని ఇక వచ్చాను. ఎట్లాగో మాకు మంచిలు రావు కదా, కొంచెం లేట్ లేసామన్నమాట. సాటర్డే రోజు వచ్చాయి నీళ్ళు. సో ఇక ఉప్మా అయితే తిన్నామండి. ఇక ఇక్కడ మా ఆయన నుండి బాస్మతి రైస్ డైలీ సండే వచ్చినప్పుడల్లా గుర్తు చేస్తున్నాను అనమాట, వండవా అవి బియ్యం వండవా అనేసి. ఇంతమందికి ఒక 2 kgs, ఆ 2 kgs అనుకుంటే తీసుకొచ్చాడు. అయితే 1 kg వండాను అనమాట అప్పట్లో. అదే మీరు ఇంతకుముందు వ్లాగ్లో చూసే ఉంటారు. వండేసాను. ఇక అవి మళ్ళీ మిగతా అట్లనే పెట్టిన అనమాట. అవి వండుతలేను, చేస్తలేను. మామూలుగా వేరే బియ్యం ఉంటాయి కదా, సన్న బియ్యము, అవే వండుతున్నాను అనమాట. ఇక చాలా డేస్ అయిపోయింది, మళ్ళీ గుర్తు చేసింది అనమాట. బియ్యం తీసుకొచ్చాడు, చాలా డేస్ అయిపోయింది వండు అంటే సరే అనేసి ఇక బగారా చేద్దాం అనేసి అయితే ఇక అనుకున్నానండి. మా ఆయనకు చాలా ఇష్టం, బగారన్నం బాగా ఇష్టం అన్నట్టు. దాంట్లో ఇక నాన్ వెజ్ ఏదైనా సరే, ఇక మటన్ కానీ చికెన్ కానీ ఉంటాయి కదా, అవి ఇష్టం అన్నట్టు. ఇక సరే అనేసి ఇక అవి చాలా డేస్ అయిపోయింది కదా అని చాటలో పోసుకొని మొత్తం చెరిగానమాట. చెరిగితే ఏంటంటే కొంచెం లక్క పురుగులు ఉన్నాయి, ఏమన్నా బియ్యం పురుగులు ఉన్నా బయటకు వస్తాయి కదా, ఇక అవే దులుపుతున్నాను అన్నట్టు. ఇక కొంచెం పట్టినాయి లక్క పురుగులు, చాలా డేస్ అయిపోయింది కదా, పట్టినాయి అన్నట్టు. చిన్న చిన్నవి సన్నసన్నవి ఇక అవి వెళ్ళిపోయినాయి. ఇంకా అయితే నీట్గా కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇక తర్వాత మా ఆయన 2 నాన్ వెజ్లు, 2 అంటే ఒకటి బోటి కర్రీ తీసుకొచ్చిండు, ఇంకొకటి ఏమో చికెన్ తీసుకొచ్చిండు. అదొకటి 1/2 kg, ఇదొకటి 1/2 kg తీసుకొచ్చిండు అనమాట. సో ఇక బోటి అయితే నీట్గా ఉడకబెట్టాలి కదా అనేసి బయట మంచిగా నీట్గా కడిగినానండి, బాగా వాష్ చేసిన. ఇక తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి మంచిగా కుక్కర్లో ఉడకబెడుతున్నాను అనమాట. ఇక గిన్నెలో ఉడకబెడితేనైతే చాలా టైం పడుతుంది, ప్లస్ గ్యాస్ కూడా అయిపోతుంది. ఇంకా అంటే చాలా టైం పడుతుంది కదా ఉడకడానికి, అది అనేసి గ్యాస్లో మన కుక్కర్లో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనేసి మంచిగా కడిగి ఉప్పేసి పెట్టేశాను అనమాట. ఒక వైపునైతే ఉడుకుతుందండి కుక్కర్లో, ఇంకో పొయ్యి మీద అయితే నేను ఇక్కడ చికెన్ వండేస్తున్నాను అనమాట. ఇక మా హస్బెండ్ ఏమో పిల్లల్ని తీసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పోయిండండి. అక్కడ ఆడిపించుకొని వస్తా అనేసి, అంతలోపు నువ్వు వంట చేసేసి అని చెప్పిండు అనమాట. ఎందుకంటే ఇక మా ఇంట్లో చెప్పాను కదా, చాలా వేడి, రేకుల రూమ్ కదా, ఇక కూలర్ కూడా మధ్యాహ్నం టైంలో ఆ ఎండకు పని చేయట్లేదు అనమాట, వేడిగా వస్తుంది గాలి. పిల్లలు కూడా ఉండలేకపోతుర్రు, ఊకే మా అత్తయ్య వాళ్ళ ఇంటికే పోతుర్రు అనమాట. ఇక మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఏంటంటే చల్లగా ఉంటుంది జర ఇల్లు అనేది. అందుకనే ఇక మా ఆయన కూడా పోయిండు. సరేలే అనేసి వాళ్ళు వచ్చేసరికి వంట చేద్దాం అనేసి ఇక నేను టకటక వేసేస్తున్నానండి. ఇక కుక్కర్ అదేమంటారు, బోటి అయితే ఉడికింది, పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకో పొయ్యి మీద అయితే అదే బగారా వేద్దాం అనేసి ఇక గిన్నెనైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట. ఇక చేసేస్తున్నాను. ఈగలు చూడండి ఎలా ఆలుతున్నాయో. బోటి ఎందుకో బోటి వండినప్పుడు ఇంకెక్కువ వస్తాయి, మరి ఆ స్మెల్కో ఏందో తెలియదు కానీ మనం ఎంత నీట్గా కడిగినా చేసినా సరే కొంచెం నీచు వాసన వస్తుంటుంది కదా, మరి దానికో తెలియదు. కానీ మామూలుగా చికెన్ వండితే అంత రావు, కానీ బోటి కర్రీకి బాగా వస్తాయండి. ఇంకా అందుకని నేను ఇంట్లో కడగలేదు, బయట అదే బాసనలు తోముతాం కదా అక్కడ కడిగాను అనమాట వాటర్ తోటి అనేసి. అయినా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాను కదా, ఆ స్మెల్కే వస్తున్నాయి అనమాట. సో అదన్నట్టు నాకైతే ఆ ఈగలను చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. ఇక టక్క చేసేస్తున్నానండి వంట అయితే ఇక్కడ. ఇక ఏంటంటే చికెన్లో అయితే మసాలా ఇంగ్రీడియంట్స్ వేసి చేశాను. మామూలుగా ఏమంటారు, లాస్ట్ ఎండింగ్లో గరం మసాలా వేస్తా కదా, ఇక అట్లా కాకుండా ఆకు అవి ఉంటాయి కదా, ఇలాచీలు, లవంగాలు, మిరియాలు అన్నీ సాజీరా వేసి చేశాను అనమాట. తర్వాత లాస్ట్ ఎండింగ్లో కొంచెం గరం మసాలా వేసానులేండి.
ఇంకా ఇక్కడనేమో బగారా రైస్కి ఇవన్నీ వేసేస్తున్నాను అనమాట. పుదీనా అయితే కంపల్సరీ ఉండాలి బగారా రైస్లో, మంచిగా అనిపిస్తుంది. ఆనియన్స్ కూడా వేయచ్చు కానీ ఇక మా పిల్లలు అయితే ఆనియన్స్ తినరండి. ఇక మళ్ళీ వాళ్ళ గురించి అన్నీ నీట్గా తీసేసేయాలంటే ఇక పెద్ద పని అన్నట్టు. ఇక సరే అనేసి ఇక మామూలుగా ఆనియన్స్ వేయకుండా మామూలుగా ఏమంటారు అల్లం వెల్లిగడ్డ పేస్టు అవన్నీ వేసి మసాలా ఇంగ్రీడియంట్స్ వేసేసి పుదీనా వేసి కొత్తిమీర వేసి చేస్తున్నాను అన్నట్టు. ఎప్పుడైనా అలానే వేస్తాను, కాకపోతే కొంచెం తక్కువ వేస్తాను మసాలా అన్నిట్లలో. ఇక అది బాగా కారం కారం ఘాటు ఘాటు ఉంటుంది కదా అనేసి తక్కువనే వేస్తాను. అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ లేదనమాట. ఇక మా ఆయన ఇట్లా కొనుక్కొచ్చిండనమాట రెడీమేడ్ది. ఇట్లా డబ్బాలో పక్కన కనిపిస్తుంది కదా చిన్న డబ్బా, అది కొనుక్కొచ్చిండనమాట. ఎందుకంటే బగారాలో కావాలి, మళ్ళీ నాన్ వెజ్ వండుతున్నాం కదా అన్నిట్లలో కావాలి అనేసి ఇక కొనుక్కరమ్మని చిన్న డబ్బా. ఎక్కువ పెద్దదేం కొనరాలేదు. ఇక బయట ఇవి అస్సలు తినబుద్ధి కాదండి. అవి అవి అంత మంచిగా అనిపించదు టేస్ట్ అనేసి ఇక సరే ఇక తప్పనిసరి పరిస్థితిలో కావాలి కదా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంటేనే మంచిగా ఉంటాయి అనేసి, కొంచెం నీచు వాసన కూడా రాదు కదా, మంచిగా ఉంటుంది టేస్ట్ అనేసి ఇక తీసుకొచ్చాము చిన్న డబ్బా అయితే. తీసుకొస్తే ఇక దాంతోనైతే చేస్తున్నాను. ఇక మా బాబు చూడండి నా దగ్గరకు వస్తున్నాడు పోతున్నాడు ఎండకు తిరుగుతుండు అనమాట. 12 ఏమో అవుతుంది. మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పోతుండు, ఇక్కడ వస్తుండు, మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పోతుండు, వాళ్ళ వస్తున్నాడు అనమాట. అరే ఎండకు తిరగకరా నాయన అన్నా కూడా ఇంటలేడు. ఉంటే ఇక్కడ నన్ను ఉండు, పోతే అమ్మ నాని వాళ్ళ ఇంటికన్నా పోరా అన్నా కూడా ఇంటలేడు అనమాట. ఇక ఇక్కడ చూడండి రైస్ అయితే మంచిగా అయింది. ఇంకా ఇక్కడైతే చికెన్ అయితే ఉడికిందని చెప్పేసాను కదా, పక్కన దింపేసుకొని ఇంకో ఇక్కడ బోటి ఫ్రై చేద్దామనేసి చేస్తున్నాను అన్నట్టు. యాక్చువల్లీ ఫ్రై బాగుంటుంది, కర్రీ కూడా బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఆల్రెడీ మన చికెన్ గ్రేవీ లాగా చేసేసినా కదా, ఇది బోటి ఫ్రై లాగా చేద్దాంలే అన్నట్టు ఊకున్నా. ఇక పిల్లలు అయితే తినరు, అస్సలు తినరు వాళ్ళు. అదేందో అనుకుంటారు, ఎప్పుడన్నా తెచ్చినా కూడా తినరు అనేసి ఇక మా మట్టుకే కదా, మా హస్బెండ్కి నాకే కదా అన్నట్టు ఫ్రై లాగా వేసాను అనమాట. మంచిగా మెత్తగా ఉడికిందండి, బాగా అయింది. ఇంకా కొత్తిమీర అన్నీ వేసి చేశాను అనమాట. ఇంకా మంచిగా అంచుకు పెట్టుకొని తిన్నాము. ఇక నేను పిల్లలం అందరం తిన్నాము, పిల్లలము మా ఆయన కూడా తినేసినాం అనమాట మధ్యాహ్నము. ఇంకా ఇది వచ్చేసి అయితే ఈవినింగ్ టైం అనమాట. ఇక డీమార్ట్కి పోదాం అనుకుంటున్నామండి. అందుకని ఇక బయటికి అయితే వెళ్ళినాము ఇంకా రెడీ అయ్యి. ఏంటంటే కొంచెం వాతావరణం అయితే చల్లబడ్డది, 5 ఏమో అవుతుంది, కొంచెం లైట్గా చల్లబడ్డది కానీ ఎందుకో సడన్గా చల్లబడింది, కానీ గాలి రావట్లేదు, ఎండ అయితే పోయింది అన్నట్టు. ఇక మొత్తానికైతే డీమార్ట్కి అయితే బయలుదేరామండి. రాగానే మాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలు కనిపించాయి. తీసుకోవాలన్నా వద్దా అని అనుకున్నాం కానీ ఇక అంత పెద్దది తీసుకొని ఆ డబ్బా తీసుకొని ఏం చేసుకోవాలి. అయినా నాకు రెడీమేడ్ ఇట్లా తయారు చేసినవి ఉంటాయి కదా, అస్సలు వాడనండి. ఉంటే వేస్తాను, లేకపోతే లేదు వంటలలో. కానీ రెడీమేడ్ తీసుకొని అయితే అస్సలు వాడను. ఇక ఈ ఆచిది ఉంది కదా ప్యాకెట్, మా ఆయన ఇది తీసుకో ఇది బాగుంటుంది అంటే సరే అని చిన్న ప్యాకెట్ తీసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక మా పిల్లలు రాగానే జ్యూస్ ఫ్రూట్స్ అవన్నీ పట్టుకుంటూనే ఉన్నారండి. ఇక తాగడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఇంకా అట్లా అంటే లాస్ట్ ఎండింగ్లో బిల్లు కట్టినాకనే కదా ఏదైనా పిల్లలు అంటే తినేటివి ఉంటే తినాలి, వాళ్ళకేమో తెలియదు, ఎప్పుడు ఇట్లనే చేస్తుంటారు. ఇక ఇక్కడైతే ఇక మా పాప పాయింట్ల కోసం వచ్చాము, అట్లనే షర్ట్స్ వెతుకుతున్నాం అనమాట, టీ షర్ట్స్. ఇక అన్నీ ఎక్కువ రేటేనే ఉంటాయి కదా. ఇక వాళ్ళు రాగానే మా పిల్లలు ఇక స్పెట్స్ తీసుకున్నారు, ఒక్కొక్కరు డబ్బాలలో ఉంటే తీసేసుకున్నారు, ఇక పెట్టుకుంటున్నారు. ఇక వాళ్ళ ఇష్టారాజ్యం అన్నట్టు. ఇక వాళ్ళని చూసుకోవాలన్నా ఇక్కడ షాపింగ్ చేయాలన్నా అర్థం కాదు డీమార్ట్ కోసం అయితే. యాక్చువల్లీ ఏంటంటే డీమార్ట్కి రాము మేము బట్టలకైతే. మా ఆయన అయితే ఆన్లైన్లో బుక్ చేశాడు పాపవి పాయింట్లు, మా బాబుకి కానీ ఆన్లైన్లో 3 బుక్ చేశాడు అనమాట. ఇక వస్తే సరుకులకు ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే ఇట్లా డీమార్ట్ కోసం, కానీ బట్టలకైతే ఏం రాము. ఇక సరేలే వద్దామన్నట్టు ఇక వచ్చాము, బట్టలు తీసుకుందాము అన్నట్టు ఇక వచ్చినాం అన్నట్టు. ఇక ఏంటంటే పాపకు పాయింట్లు లేవన్నమాట. ఇంతకుముందుకు ఉండే అంటే పాతగా అయిపోతుంటాయి కదా, మళ్ళీ ఈ మధ్యలో అయితే ఒకసారి 4 ఏమో బుక్ చేశాడు, ఒకటి మా బాబాయేమో వేసుకొని పాడు చేసిండనమాట. ఇక ఆమెకు 3 ఉన్నాయి, అందులో నిక్కర్లు వేస్తుంటాం మధ్యలో. ఇక అంత బాగుంటుంది కదా ఆడపిల్లకి. ఇక మా పాపనేమో నాలాగా హైట్ ఉంటుంది, ఇక ఆమెకి కాళ్ళు అంత నిక్కర్ వేస్తే అంతగా కాళ్ళు అంతా కనిపిస్తాయి కదా అన్నట్టు ఇక పాయింట్లు కొందాం అనుకుంటున్నాము. ఇక మాకు నిన్న కుదిరినుండే ఇక మా ఆయనకు సండే రోజు ఇక పోయి కొన్నాం అనమాట. ఒక 3 పాయింట్లు ఏమో కొన్నాం మా పాపకి. ఇక 2 టీ షర్ట్లు, మళ్ళీ మా బాబుకి కూడా 2 టీ షర్ట్లు, మళ్ళీ 2 నిక్కర్స్ పెద్దగా ఉంటాయి కదా అవి కొన్నాము. ఇక ఇక్కడ అవే వెతుకుతున్నాం, బాగున్నాయి. కానీ ఇవి ఏంటంటే నడుము సైజు పెద్దగా ఉన్నాయి అనమాట. అంటే 6 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ ఏజ్ పిల్లలకు, అదే 6 to 8 ఇయర్స్ ఏజ్ పిల్లలకు ఉన్నాయి అనమాట. అన్నీ బాగున్నాయి పాయింట్స్.
కానీ నడుము సైజు పెద్దగా ఉందన్నట్టు. ఇక అందులో ఏరి కోరి తీసుకున్నాం. ఒక 3-4 పాయింట్లు అయితే తీసుకున్నాము. తర్వాత చెప్పులు కూడా ఇప్పించినాం మా బాబుకి మా పాపకి. పాతగా అయిపోయి ఉండే కానీ మా బాబువి బాగానే ఉన్నాయి. మా పాప రీసెంట్గానే తెగిపోయినాయి చెప్పులు అనేసి తనకి ఇప్పించాము, మా బాబుకి ఇప్పించాము. ఇక అలానే నేను ఒక 2 నైటీలు కొనుక్కున్నానండి. ఈసారి అయితే ఎక్కువనే కాస్ట్ పెట్టాను నైటీస్కి అయితే. ఎప్పుడైనా 150 రూపీస్ పెట్టి కొనుక్కుంటాను కదా. ఇక అవి ఏంటంటే ఒక వాష్కే ఇట్లా షేడ్ అయిపోయి మబ్బుగా అయిపోయి ఇట్లా అంటే ఏమంటారు పాత పడిపోయినట్టు అనిపిస్తున్నాయి అనమాట. అయినా అలానే వేసుకుంటుంటిని. ఇక ఈసారి ఏంటంటే 250 పెట్టి కొన్నాను. బాగుంది, క్వాలిటీ బాగుంది, బట్ట బాగుందన్నమాట, క్లాత్ అనేది. ఇక ఏంటంటే ఒక 20 ఏమో ఉన్నాయి నైటీస్. డీమార్ట్లో ఎక్కువ లేవు. అంటే వాళ్ళు కొన్ని వేసారనమాట అక్కడ. అందులో 3-4 ఏమో సేమ్ ఉన్నాయి నైటీస్. అందులో ఏరి కోరి తీసుకొచ్చాను. ఇక 250 రూపీస్ అనమాట. చూసారు కదా, కొన్ని రోజుల దాకా నన్ను వేద్దామన్నట్టు తీసుకున్నా. బాగున్నాయి, నా సైజు మంచిగా దొరికినాయి అన్నట్టు. ఇంకా ఇక 250 పెట్టి కొన్నాను. ఇక మా పిల్లల బట్టలేమో ఒక్కొక్కటి 149 అంటే 150 ఇంకా 79 ఏమో టీ షర్ట్లు అలా తీసుకున్నాము. ఇంకా ఎక్కువ రేటివి కూడా ఉన్నాయి. ఇక మా బడ్జెట్ ప్రకారం మేము తీసుకున్నాం అనమాట, మా బాబుకి మా పాపకి కలిపి. ఇక పిల్లలు అయితే చుక్కలు చూపించరండి డీమార్ట్ పోతేనైతే. ఒకటి తీస్తే వాళ్ళని చూసుకోవాలో షాపింగ్ చేయాలని అర్థం కాదు. మా వాడైతే ఫుల్ ఎత్తుకో మమ్మీ అంటాడు. ఏడికి పోయినా అంతే. ఇవన్నీ ఎత్తుకొని షాపింగ్ చేయాలంటే అసలు కుదరదు. ఇక జరసేపు మా హస్బెండ్ ఎత్తుకోవడం, జరసేపు నేను ఎత్తుకోవడం ఇలానే అనమాట. ఊకే రన్నింగ్ చేస్తున్నారు ఆ డీమార్ట్లో కూడా. ముందే బండలు ఉంటాయి కదా, కింద పడిపోతారని పెద్ద టెన్షను. ఇక అట్లా మా పాపనేమో కొంచెం మెల్లగానే నడుస్తుంటుంది కానీ ఇక ఇద్దరు ఆడుతూనే ఉంటారు, చెప్పినా వినరు. ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినవి తీసుకుంటా ఉంటారనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఈ బట్టలు అయితే తీసుకున్నాం అనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్. వీడియో ఎలా ఉందనేది చెప్పండి.